పాపం చాలా చక్కగా అందంగా కనిపిస్తుంది, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. సిన్ అట్ ద ఫస్ట్ సైట్ లుక్స్ స్టన్నింగ్లీ బ్యూటిఫుల్. సిన్ అట్ ద ఎండ్ లుక్స్ రిచెడ్లీ ట్రాజిక్. పాపం ఆరంభంలోన చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది, ఎండమావు వలె కనిపిస్తుంది. దానివైపు పరుగులు తీస్తూ చివరికి వెళ్ళేటప్పటికి అది హృదయ విదారకమైన విషాదం. అందుకే మీరు గమనించినారు లేదో, పాపం చేసిన తర్వాత సస్తారు వాళ్ళు కొంతమంది. మీకు తెలుసు కదా, ఎందుకు చచ్చినాడు, ఎందుకు చంపినాడు అమ్మాయిని? అంతకుముందు భార్య, లేదా అంతకుముందు లవర్, అంతకుముందు ఇష్టము, అంతకుముందు ఫ్రెండ్, అంతకుముందు రిలేషన్. పాపం జరిగిన వెంటనే ఏమైంది మరి? వాట్ హ్యాపన్స్ టు దట్ రిలేషన్? సిన్ కాజెస్ హెవోక్. పాపము ఉదయ విదారకమైన స్థితిని తీసుకొని వస్తుంది. భార్య భర్తలకు ఎన్నో ఏళ్ళు జీవితాన్ని పంచుకున్నారు. బట్ ఒక్క పరిస్థితికి వచ్చేటప్పటికే చూస్తుంటాం కదా మనం మీడియాలో, భార్య భర్తను చంపింది, భర్త భార్యను చంపినాడు, తల్లి కొడుకుని చంపినాడు, పిల్లలకు ఇలాంటి న్యూస్ ఎందుకు జరుగుతుంది? వై? పాపం యొక్క అంతం మరణం. దీన్ని మనుషుడు ఓడించలేడు కనుక యేసు ప్రభువే పాపం లేనివాడిగా దిగివచ్చి పాపాన్ని సిలువలో జయించి పాపం మీద విజయం తీసుకుని వచ్చి పాపులను పరిశుద్ధపరచుట కొరకాయి యేసు చేతుల చాప ఆహ్వానిస్తున్నాడు. యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా పాపక్షమాపణ, మారు మనసు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందదురు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూ ఆయన తట్టు చూడగా. ఆయన వైపు చూచినప్పుడు చీకటి వెలుగవుతుంది, ఇరుకు విశాలం అవుతుంది, అడవి తోటగా మారుతుంది, చవిటిపర్ర సారవంతమైన నేల అవుతుంది, భయము తొలగించబడుతుంది, వేదనలు పాతాళపు పాశములు కక్కి వేస్తాయి, విడుదల అనుగ్రహిస్తుంది. అండ్ చూపులో అంత శక్తి ఉంది. దెర్ ఈజ్ పవర్ ఇన్ హిస్ ఐస్. ఆయన కళ్ళల్లో అంత శక్తి ఉంది. కొన్నిసార్లు లోకస్తులు చెప్తుంటారు కదా, వాళ్ళ కళ్ళల్లో ఏమి శక్తి ఉందో కానీ చూస్తే మిగతా వాళ్ళు పడిపోయినారు లేచినారో తెలియదు, కానీ పాపంలో పడిపోయినారో పాపంలో లేచినారో తెలియదు. కానీ యేసు నేత్రాలు బైబిల్లో రాయబడింది, నదీ తీరమందలి కువ్వ కన్నుల వలె ఉన్నవి, పాల చేత కడగబడినట్లున్నవి. ఆయన పాపము చూడలేనంత స్వచ్ఛమైన నేత్రములు కలిగిన వాడు. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభువు.